Hello friends, welcome to our channel. Now let's discussion about Physical Pharmaceutics 2 in 4th semester and unit first colloidal dispersion. మనం colloidal dispersion ఇలాంటి వర్డ్స్ గురించి ఇలాంటి దాని గురించి మనం డిస్కషన్ చేయాలంటే మనకి బేసిక్ వర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ సొల్యూషన్ అంటే ఏంటి? సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ కలిపితే మనకు సొల్యూషన్ వస్తుంది. అండ్ డిస్పర్షన్లో డిస్పర్స్డ్ ఫేస్ దాన్ని సొల్యూట్గా మాట్లాడతాం. అండ్ డిస్పర్షన్ మీడియంని సాల్వెంట్గా తీసుకుంటాం. అండ్ షుగర్ ప్లస్ వాటర్, షుగర్ ప్లస్లో మనం సొల్యూట్గా తీసుకున్నాం అండ్ వాటర్ ప్లస్లో సాల్వెంట్గా తీసుకున్నాం. అండ్ ఇవి రెండు కలిపితే మనకి డిజాల్వ్ ఫుల్ అయిపోతుంది అండ్ లాస్ట్ వరకు డిజాల్వ్ కంప్లీట్గా అయిపోతుంది. అందుకే కంప్లీట్ అయిపోయే దాన్ని హోమోజీనియస్ అంటారు. హోమోజీనియస్ని వన్ ఫేస్ అంటారు, వన్ ఫేస్ని ఇంకో రకంగా అంటారు, మోనోఫేసిక్ అని కూడా మనం పిలుస్తాం అనమాట. ఇంకా హెటరోజీనియస్ దాన్నే మన కాల్షియం కార్బోనేట్ ప్లస్ వాటర్ కలిపితే మనకు డిజాల్వ్ ఫుల్లీగా కాదు, నాట్ కంప్లీట్లీ డిజాల్వ్. యాక్చువల్లీ నాట్ ఫుల్లీ డిజాల్వ్, దే డిస్పర్స్డ్ ఇన్ లిక్విడ్లో వేసినప్పుడు కాల్షియం కార్బోనేట్ వాటర్ రెండు అసలు డిజాల్వ్ కావద్దు కాబట్టి దాన్ని హెటరోజీనియస్ అంటాము. హెటరోజీనియస్ని టూ ఫేస్ అంటాం, టూ ఫేస్ని బైఫేసిక్ అని కూడా అని అంటాం. అండ్ టైప్స్ ఉన్నాయి, ఈ డిస్పర్షన్లో మనకి టైప్స్ ఉన్నాయి. అందులో వచ్చేసి ఫస్ట్ వన్ మాలిక్యులర్ డిస్పర్షన్, కొల్లాయిడల్ డిస్పర్షన్. సెకండ్ వన్ కొల్లాయిడల్ డిస్పర్షన్, థర్డ్ వన్ కోర్స్ డిస్పర్షన్. టైప్స్ ఉన్నాయని చెప్పాను కదండి. అండ్ మాలిక్యులర్ డిస్పర్షన్, కొల్లాయిడల్ డిస్పర్షన్, కోర్స్ డిస్పర్షన్. ఈ మాలిక్యులర్ డిస్పర్షన్ లెస్ దాన్ 1 నానోమీటర్ ఉంటే ఆ పార్టికల్స్ సొలిడ్ పార్టికల్స్లో లెస్ దాన్ 1 నానోమీటర్ ఉంటే మాలిక్యులర్ డిస్పర్షన్ అంటారు. అలానే 1 నానోమీటర్ టు 1 మైక్రోమీటర్ వరకు ఉంటే సైజు దాన్ని కొల్లాయిడల్ డిస్పర్షన్ అంటారు. అండ్ 1 మైక్రోమీటర్ టు 100 మైక్రోమీటర్ ఉంటే దాన్ని కోర్స్ డిస్పర్షన్ అని అంటారు. అని డిస్పర్షన్ ఈ కొల్లాయిడల్ డిస్పర్షన్లో 1 నానోమీటర్ టు 1 మైక్రోమీటర్ ఉంది కదా. 1 మైక్రోమీటర్ ఈక్వల్స్ టు 1000 నానోమీటర్స్. అంటే ఇది కొల్లాయిడల్ డిస్పర్షన్ అనే పార్టికల్స్ దేన్ని అంటామంటే 1 నానోమీటర్ టు 1000 నానోమీటర్స్ దాకా సైజ్ ఉంటే దాన్ని ఏమంటారంటే కొల్లాయిడల్ డిస్పర్షన్. కోర్స్ డిస్పర్షన్ అంటే 1 మైక్రోమీటర్ టు 100 మైక్రోమీటర్ ఉంటే కోర్స్ డిస్పర్షన్ అని అంటారు. ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదండి సొల్యూషన్ అంటే ఏంటి, డిస్పర్షన్ అంటే ఏంటి, డిస్పర్షన్ మీడియం అందులో డిస్పర్షన్ ఫేస్ ఎలా ఉంటాయి అనేసి చెప్పాము ఏంటి అనేది. ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం. కొల్లాయిడల్ డిస్పర్షన్ it is a heterogeneous system which is made up of dispersed phase and dispersed medium. అంటే కొల్లాయిడల్ డిస్పర్షన్ అనేది హెటరోజీనియస్ సిస్టమ్ అని చెప్తుంది. ఇందులో డిస్పర్షన్ ఫేస్ అండ్ డిస్పర్షన్ మీడియం అని ఉంటుంది. అండ్ డిస్పర్స్డ్ ఫేస్ దాన్ని సొల్యూట్ అంటాం, డిస్పర్షన్ మీడియంని సాల్వెంట్ అంటాం. చెప్పాను కదండి డిస్పర్స్డ్ ఫేస్ని ఇక్కడ చెప్పాం కదండి. డిస్పర్స్డ్ ఫేస్ని సొల్యూట్గా తీసుకుంటాం అండ్ సొల్యూట్గా అంటాం. అండ్ డిస్పర్షన్ మీడియంని సాల్వెంట్గా తీసుకుంటామని చెప్పాము. అండ్ డిస్పర్షన్ మీడియంని కంటిన్యూస్ సిస్టమ్ అని కూడా అంటాం. అలానే ఇది కంటిన్యూస్ సిస్టమ్ అయితే ఇది మరి డిస్కంటిన్యూస్ సిస్టమే కదండి డిస్పర్స్డ్ ఫేస్ అంటే. అండ్ నౌ లెట్స్ in this one substances is dispersed as very fine particles in another substances is called dispersed medium. అంటే ఇందులో ఉన్న సొల్యూట్లో ఉన్న పార్టికల్స్ చాలా చిన్న పార్టికల్స్ అని చెప్తుంది. అండ్ అనదర్ సబ్స్టాన్స్ వచ్చేసి డిస్పర్స్డ్ మీడియం అని చెప్తుంది. అంటే డిస్పర్స్డ్ మీడియం అంటే ఏమనుకున్నాం, సాల్వెంట్ అనుకున్నాం. అండ్ నెక్స్ట్ పాయింట్ ది పార్టికల్ సైజ్ ఆఫ్ డిస్పర్స్డ్ ఫేస్ రేంజెస్ ఫ్రమ్ 1 నానోమీటర్ టు 1 మైక్రోమీటర్. 1 నానోమీటర్ ఈక్వల్స్ టు 1000 నానోమీటర్స్ అని ఆల్రెడీ డిస్కషన్ చేద్దాం. అండ్ పార్టికల్స్ కొల్లాయిడల్ పార్టికల్స్ అని ఎలా మనము ఇండికేట్ చేస్తామంటే 1 నానోమీటర్ టు 1 మైక్రోమీటర్ దాకా ఉంటే సైజు దాన్ని కొల్లాయిడల్ డిస్పర్షన్ అని అంటాం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్, స్టార్చ్, గెలాటిన్. అండ్ కొల్లాయిడల్ డిస్పర్షన్ ఒక డిస్పర్షన్ ఫేస్ అంటే ఏమనుకున్నాం, సొల్యూట్ అనుకున్నాం. డిస్పర్షన్ మీడియం అంటే సాల్వెంట్ అనుకున్నాం. ఇవి రెండు మిక్స్ చేస్తే వచ్చేదాన్ని సొల్యూషన్ అని ఆల్రెడీ డిస్కషన్ చేసాం. అండ్ సమ్ మాలిక్యులర్ డిస్పర్షన్, కోర్స్ డిస్పర్షన్ అండ్ కొల్లాయిడల్ డిస్పర్షన్ ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాము. మాలిక్యులర్ డిస్పర్షన్ దీస్ ఆర్ ద
These are those dispersion in which particles size of dispersion phase is less than 1 nanometer. And molecular dispersion లో less than 1 nanometer ఉంటే దాన్ని మాలిక్యులర్ డిస్పర్షన్ అని చెప్తున్నాం. అండ్ మాలిక్యులర్ డిస్పర్షన్ అంటే లెస్ దెన్ 1 nanometer సైజ్ ఉంటుందని అర్థం అని. దీస్ ఆర్ ఇన్విజిబుల్ ఇన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్తో అయితే మనం చూడలేము ఈ మాలిక్యులర్ డిస్పర్షన్ ఉన్న సైజ్ పార్టికల్స్ని మనం అసలు చూడలేము ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో. అండ్ దేర్ పార్టికల్స్ ఆల్సో పాస్ త్రూ సెమీ పర్మియబుల్ మెంబ్రాన్. అంటే ఈ పార్టికల్స్ సెమీ పర్మియబుల్ మెంబ్రాన్ ద్వారా మనము వెళ్తుంది అనేసి చెప్తుంది. అండ్ పాస్ త్రూ ఈ పార్టికల్స్ అనేది సెమీ పర్మియబుల్ మెంబ్రాన్ ద్వారానే మనము పాస్ చేయొచ్చు అని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్, గ్లూకోజ్ ఎక్సెట్రా నైట్రోజన్ అండ్ అదర్ గ్యాసెస్. Oxygen, glucose, nitrogen and other gases for example of molecular dispersion. And next, coarse dispersion. These are those dispersion in which particle size of dispersed phase is more than 1 micrometer. అంటే ఇక్కడ వచ్చేసి మాలిక్యులర్ డిస్పర్షన్లో లెస్ దాన్ 1 nanometer అండ్ కోర్స్ డిస్పర్షన్లో మోర్ దాన్ 1 micrometer. 1 మైక్రోన్ అన్న కూడా అనొచ్చు. మోర్ దెన్ 1 micrometer సైజు ఉండే పార్టికల్స్ని మనము కోర్స్ డిస్పర్షన్ అని అంటాం. అండ్ ఈజీలీ విజిబుల్ ఇన్ ఆర్డినరీ మైక్రోస్కోప్. దీనిలో అయితే మాలిక్యులర్ డిస్పర్షన్లో అయితే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్తో అసలు చూడలేము, కానీ దీనిలో ఆర్డినరీ మైక్రోస్కోప్తో చూడగలం అనేసి చెప్తుంది కోర్స్ డిస్పర్షన్లో. అండ్ ఆల్సో రిటైన్ ఇన్ నార్మల్ ఫిల్టర్ పేపర్. అంటే నార్మల్ దీనిలో అయితే సెమీ పర్మియబుల్ మెంబ్రాన్ ద్వారా మనం పార్టికల్స్ని పాస్ చేయొచ్చు. ఇక్కడ ఫిల్టర్ పేపర్ ద్వారా మనము పార్టికల్స్ని పాస్ చేయొచ్చు అనేసి చెప్తుంది. పార్టికల్స్ ఆల్సో సెటిల్ డౌన్ అండర్ గ్రావిటీ. అంటే ఈ పార్టికల్స్ కోర్స్ డిస్పర్షన్ పార్టికల్స్ గ్రావిటీ అంటే కింద సెటిల్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ ఇట్లా వాటర్ ఉంటాయి కదండి, ఇది వాటర్, ఇది దిస్ ఈజ్ పార్టికల్స్. ఈ మధ్యలో కాకుండా కింద సెటిల్ అయిపోతుంది అంట కోర్స్ డిస్పర్షన్లో అని చెప్తుంది. ఎగ్జాంపుల్స్ ఆఫ్ కోర్స్ డిస్పర్షన్, సస్పెన్షన్. ఎగ్జాంపుల్స్ కోర్స్ డిస్పర్షన్కి సస్పెన్షన్ అనేసి చెప్తుంది. నెక్స్ట్ థర్డ్, కొలాయిడల్ డిస్పర్షన్. These are those dispersion in which particle size of dispersed phase is within the range 1 nanometer to 1 micrometer. 1 micrometer equals to 1000 nanometers అనేసి ఆల్రెడీ డిస్కషన్ చేసాం. అండ్ 1 nanometer నుంచి 1 micrometer వరకు ఉండే సైజ్ని మనం సైజ్ పార్టికల్స్ని కొలాయిడల్ డిస్పర్షన్ అని అంటాం. అండ్ కెనాట్ విజిబుల్ ఇన్ ఆర్డినరీ మైక్రోస్కోప్ బట్ కెన్ బీ సీన్ త్రూ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. అంటే మనం ఆర్డినరీ మైక్రోస్కోప్తో అయితే మనము కొలాయిడల్ డిస్పర్షన్ ఉన్న పార్టికల్స్ని మనం చూడలేం. అండ్ అయితే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్తో మనం చూడగలం అనేసి ఆ పాయింట్. అండ్ నెక్స్ట్ పాయింట్, పాస్ త్రూ ఫిల్టర్ పేపర్ బట్ పాస్ త్రూ సెమీ పర్మియబుల్ మెంబ్రాన్. అంటే ఇక్కడ ఫిల్టర్ పేపర్తో ద్వారా కూడా ఈ పార్టికల్స్ని పాస్ చేయొచ్చు. అండ్ సెమీ పర్మియబుల్ మెంబ్రాన్ని ద్వారా కూడా మనం పాస్ చేయొచ్చు అనేసి చెప్తుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ కొలాయిడల్ డిస్పర్షన్ వచ్చేసి మిల్క్ అండ్ ఫాగ్.